ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్కి అంతా కూడా జగన్ బయటికి వస్తానాడంటే అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వానికి అంత భయపడిపోతాడారు. ఎవరైనా జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకునేది అది నేను ఎప్పుడు ఇనలేదు. అసలు ప్రజాస్వామ్యంలో చాలా అజిటేషన్లు మేము కూడా చేశాం, ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేశాం, గతంలో చేసినాం, స్టూడెంట్ డేస్లో కూడా చేశాం, కానీ ఎప్పుడు కానీ ఇనలేదు. అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీబీలతో అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ ముళ్ళ కంచెలు వేయడం కానీ బయటకు వస్తే అసలు వేల మందికి నోటీసులు ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు. పెద్ద పెద్ద చాలా అజిటేషన్లు చేసినాం కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ. గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3 మార్లు ఉన్నారు, అప్పుడు కూడా ఇంత అద్మానంగా చూడలేదు. ఒక తూరి ఏదో అప్పుడు గుర్రాలతో హైదరాబాద్లో కరెంటు దానిపై తొక్కించేది తప్ప చూడలేదు. కానీ ఈ రోజు అంతా కూడా భయపడుతుంది. ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైనా కానీ పర్యటనలు అడ్డుకోవాలన్నా జనాన్ని రాకోకుండా చేయాలంటే ఎవరి తరం కూడా కాదు. అతను అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఇతను ప్రముఖమైన నాయకుడు, ప్రజాదరణ ఉండేవారు. కాబట్టి జనం నుంచి అతను దూరము చేయలేరు, అతని పర్యటనలకు జనం రాకుండా కూడా చేయలేరు. అరచేతులు అడ్డం పెట్టుకొని సూర్యుని యొక్క కిరణాలు ఎలా అయితే అడ్డగించలేరో ఇది కూడా అంతే. ఇదంతే కదా, ఏం లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మూల్యము తప్పకుండా కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. నేను వ్యవస్థలు అనేది కూడా చేతిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాను. ఈ రోజు నేను చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ కూడా రెవెన్యూ వ్యవస్థకు చెప్తా ఉన్నాను, మీరు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయండి. మీరంతా కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు వాళ్ళ చెప్పు చేతులు లేకపోతే భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో కూడా చేసుకోండి. మీకు మంచిది కాదు పోలీసు వాళ్ళకి కూడా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎవరి తరం కాదు, తప్పకుండా కూడా వస్తారు త్వరలో. ఇవన్నీ తప్పుడు కేసులే. ఇప్పుడు ఇన్ని రోజులైంది సిట్ అనేది వేసి, సిట్ అనేది కూడా ఇంతవరకు హైకోర్టే కామెంట్ చేసింది. ఇంక ఎన్ని రోజులు మేము బెయిల్ అనేది కూడా ఇవ్వకుండా పోతాము. మీరు సరైన సాక్ష్యాధారాలు కూడా మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. అటువంటి దాన్ని కూడా మీరంతా కూడా ఏం చేస్తారని చెప్పి హైకోర్టు జడ్జే వాళ్ళే అన్నారంటే ఇంక దీనివల్ల జరుగుతుంది కేవలం ఏదో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క నుంచి ఏదో తీసుకొని రావాలనో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన తప్ప ఎవరేం కాదు. ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు. ఏమది చేసిన వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అంటే ఒక భయంకరమైన వాతావరణం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కూడా భయపడించాలని చెప్పేసి అనేది తప్ప ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే, ఈరోజు జరుగుతున్న పరిస్థితులు తీసుకున్నారంటే ఈరోజు భారతదేశం అంతా కూడా విస్మయం అనేది కూడా ప్రకటిస్తా ఉన్నారు. రాజకీయాలు ఎక్కడా లేదు ఇదంతా కూడా ఇంత భయపడాలని చెప్పి. ఓ దిక్కేమో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతా మంత్రులంతా కూడా అంటున్నారు పులివెందుల ఎమ్మెల్యే 11 మంది ఎమ్మెల్యే అంటున్నారు. మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వస్తే ఎందుకు మీకు అంత భయం అని అడుగుతాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ గారిని నేను అడుగుతాను, ఎందుకు పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేనే కదా, బయటకు వస్తే మీకు ఎందుకు అంత భయం? మాకు వచ్చింది 11 సీట్లే కదా, మాకు జనమే లేదన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇంత భయపడతారు అని అంటాను. ఏదని చెప్పినామంటే ఇన్ని సమస్యలుంటే లేకోకుండా పోయేసి మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం మీరు అమలు పరచలేక డైవర్ట్ చేసుకుంటూ అవినీతిలో కూరుకొని పోయి రాజధానిలో మరొక మారు కూడా ఎలా డబ్బు సంపాదించుకోవాలని చెప్పేసి మీరు కోరుకుంటూ ముంచేస్తూ రాజధానిని మీరు చేసుకుంటే ఇవన్నీ కూడా చేస్తున్నారు. మేమంటే అవన్నీ ప్రశ్నిస్తుంటేనే కదా, అంటే ఎవరేం చేయలేరు, తప్పకుండా కూడా చేస్తారు. ఇదే కనుక చేస్తే అసలు పరిపాలన కూడా చేసుకోలేని పరిస్థితి, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. తీసుకొని వచ్చేసాం కదా యాప్ అనేది కూడా ఇప్పుడు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే జనానికి కూడా ఎవరైతే అన్యాయంగా ఈ పోలీసు వారు కానీ లేకపోతే అధికారులు కానీ అన్యాయం చేస్తే వెంటనే ఆ అధికారి పేరుతో సహా
ఏమి జరిగింది అని చెప్పేసి అన్ని కూడా డీటెయిల్స్ కూడా పెట్టమని చెప్పేసిండ్రు. తప్పకుండా కూడా ఇవన్నీ కూడా కౌంట్ కూడా అవుతాయి. ఎందుకంటే వాళ్ళే దారి చూపించారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డీజీపీ వాళ్ళంతా కూడా అసలు సిగ్గుతో డిపార్ట్మెంట్ తల దించుకోవాల్సిన అవసరం కూడా. ఇక్కడ కానీ అసలు మేము కూడా మీటింగులు పెట్టుకోకూడదు అంటారు, నియోజకవర్గాలకు రానియద్దు అంటారు. ఈ వ్యవస్థ ఎక్కడ కానీ లేదు. తప్పకుండా కూడా అన్ని దానిపైన కూడా ప్రజా సమస్యలతో పాటు ఈ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తారు. మేము కూడా 4వ దశ కూడా ప్రారంభమైంది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కూడా అనంతపురం జిల్లాలో కూడా రాష్ట్రమంతా అయింది, అనంతపురం జిల్లాలో కూడా అయింది. మొదటి దశ జిల్లా స్థాయిలో ప్రారంభం చేశాం, 2వ దశ నియోజకవర్గంలో చేశాం, 3వ దశ మండల స్థాయిలో ప్రారంభం చేశాం. పెద్ద ఎత్తున హాజరైనారు మా పార్టీ కార్యకర్తలు. 4వ దశలో 23, 24వ తేదీ నుంచి ఈ జిల్లాలో మరి ముఖ్యంగా అనంతపురం అర్బన్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు గడప గడపకు మన ప్రభుత్వం ఎలా పోయినామో ఈ రోజు మా పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు ప్రతి ఇంటికి పోయి ఈ హామీల గురించి వారికి జరిగిన నష్టాన్ని గురించి వారికంటే ముందే వారే చెప్తున్నారు. మాకు ఇంత నష్టం జరిగింది, కరువు, స్మార్ట్ మీటర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మాకు చెప్తా ఉన్నారు. ఎంత నష్టపోయినాం, ఏమి కథ, అర్హతలు ఉన్నాయి కూడా రాలేకపోయినాం అని చెప్పేసి మాకు మతికి చేస్తాను. సార్ వీళ్ళైతే ఈ పొద్దు కూటమిలో 3 పార్టీలు అనేది ఉన్నాయి.